దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రెండు రాజకీయ చరిత్రలకు ఒక రైతు బిడ్డ ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారాడు. తాతల కాలం నుంచి తమిళనాడును పట్టుకుని తూగుటుయ్యాలూగుతున్న రెండు కుటుంబాలకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. ద్రవిడ సిద్ధాంతాల పేరుతో కుర్చీని మార్చి మార్చి పంచుకుంటున్న రెండు ప్రాంతీయ పార్టీలకు ఒక మాజీ పోలీస్ రాజీలేని యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. హిందీ వ్యతిరేక ఉద్యమాలకు మద్రాసి ప్రెసిడెన్సీ మస్తు ఫేమస్. సామాజిక సమానత్వమే తమ మొదటి సిద్ధాంతమని ప్రకటించుకునే ద్రవిడ పార్టీలు సింహాసనంపై మాత్రం ఇతరత్ర వారిని కూర్చోబెట్టే సాహసం చేయవు. ఎందుకంటే ర్యాపర్ మాత్రమే కలర్ఫుల్ గా ఉంటుంది, లోపల ఉండే చాక్లెట్ అదే డార్క్ కలర్ ఉంటుంది. ఆ రెండు రాజకీయ పార్టీలే డిఎంకే, అన్నా డిఎంకే. ఇప్పుడు ఈ రెండు రాజకీయ పార్టీలకు అపోజిట్ గా ఒక మాజీ ఐపీఎస్ పొలిటికల్ సవాల్ విసురుతున్నాడు. అతని పేరే కుప్పుస్వామి అన్నామలై. పార్టీ బీజేపీ. ఒకప్పుడు నోటా కంటే కిందున్న పార్టీని ఇప్పుడు తమిళనాడు ఓట్ షేరింగ్ లో టాప్ 3 వాటాగా తయారు చేశాడు. తమిళ తంబిలు మోడర్న్ మోడీగా పిలుచుకునే ఈ మాజీ పోలీస్ లైఫ్ స్టోరీ సినిమాగా తీస్తే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. ఆనాటికి దేశమంతా కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీనే కంగు తినిపించిన ఈ రెండు ద్రవిడ పార్టీలకు నేడు ఈ కాషాయ దళపతి అన్నామలై ఎదురు నిలిచిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్. తమిళనాడులో జీరో పొజిషన్ లో ఉన్న కమలం క్యాడర్ ను అడిప్పోలే అనే విధంగా ఒక మినీ సైన్యంగా తన వెంట నడిచేలా చేసుకున్నాడు. ఏ మాట కామాటే ప్రాంతీయ పార్టీల ఆవిర్భావాలకు ట్రెండ్ సెట్ చేసిన రాష్ట్రం తమిళనాడు. ఇప్పుడంటే గల్లీకో నాయకుడు గద్దెకో జెండా కనిపిస్తుంది కానీ 100 సంవత్సరాల క్రితమే తమిళనాట జస్టిస్ పార్టీ పేరుతో ఒక లోకల్ ఫ్లేవర్ నేషనల్ అటెన్షన్ కొట్టేసింది. ఆ పార్టీని టిఎం నాయర్, పి త్యాగరాయ చెట్టి, సి నటేష అనే ముగ్గురు స్థాపించారు. 1900 సంవత్సరంలో మొదలైన ఈ పార్టీ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తరిమికొట్టే ఉద్దేశంతో ఊపిరి పోసుకుంది. అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే కొంత కేరళ, కొంత ఏపీ, కొంత కర్ణాటక ప్రాంతాలు కూడా అంతర్భాగంగా ఉండేవి. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో, పాలనలో తమకు ఉద్వాసన పలుకుతున్నారనే కోపంతో జస్టిస్ పార్టీ జెండాను ఒక ఉద్యమంగా భుజాలకెత్తుకున్నారు. 1920 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తమిళనాట జస్టిస్ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బ్రిటిష్ ఎన్నికలను బహిష్కరిస్తూ గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ప్రారంభించాడు. సో కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. దీంతో జస్టిస్ పార్టీ పెద్దగా పోటీ లేకుండానే గెలిచింది. అయితే అందరిలో కలిగే సందేహం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలు ప్రారంభమైంది 1951-52 ప్రాంతంలో. అయితే జస్టిస్ పార్టీ 1920లోనే ఎలా గెలవగలిగింది అని. బ్రిటిష్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకు పరిమిత స్వయం పాలన ప్రకటించారు. కొన్ని ప్రావిన్స్ లో ఎన్నికలు నిర్వహించారు, కానీ పూర్తి ఇండిపెండెన్స్ ఇవ్వలేదు. అలా మద్రాస్ ప్రావిన్స్ లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసుకుని కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1920లో జస్టిస్ పార్టీ నుంచి ఏ సుబ్బరాయలు రెడ్డియార్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో చాలా కీలక మలుపు. అలనాడు కొంత హిందూ సాంప్రదాయ వ్యతిరేకతతో పునాదులేసుకున్న తమిళ పార్టీలకు నేడు అదే హిందుత్వ నినాదంతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు బీజేపీ లీడర్ అన్నామలై. జస్టిస్ పార్టీ గెలుపుతో మొట్టమొదటిసారి ఇండియాలో రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చాయి. అప్పుడు మొదలైనవి నేటి తమిళనాడులో రిజర్వేషన్ కోటా ఏకంగా 69% వరకు రీచ్ అయింది. ఇక ద్రావిడ సిద్ధాంతాన్ని బలంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఘనత పెరియార్ రామస్వామికే సొంతం. సనాతన సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకి అయిన పెరియార్ 1925లో కాంగ్రెస్ పార్టీని వీడి జస్టిస్ పార్టీతో జతకట్టాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పెరియార్ 1939లో జస్టిస్ పార్టీ అధినేతగా పిలువబడ్డాడు. ఆ తర్వాత పెరియార్ 1944లో జస్టిస్ పార్టీ పేరును ద్రావిడర్ కజకం అని రీనేమ్ చేశాడు. దక్షిణ భారత రాష్ట్రాలను ఒక దేశంగా ప్రకటించాలనే మైండ్ సెట్ ఉన్న పెరియార్ పాలిచ్చి పెంచిన పార్టీలతో వసుదైక కుటుంబం అనే నినాదంతో ఇప్పుడు అన్నామలై ఆరెంజ్ ఆర్మీతో అంత్యోదయకు కృషి చేస్తున్నాడు. ద్రవిడార్ కజకం పార్టీ ఏర్పడ్డ తర్వాత 1949లో సిఎన్ అన్నాదురై విభేదాలతో బయటకు వచ్చి డిఎంకే పార్టీని స్టార్ట్ చేశాడు. 1967లో హిస్టారికల్ విక్టరీ సాధించిన డిఎంకే పార్టీ నుంచి అన్నాదురై ముఖ్యమంత్రిగా కొలువయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీని కనీసం విజయానికి దరిదాపులో కూడా రానివ్వలేదు ఈ ద్రవిడ పార్టీలు. అయితే అన్నాదురై మరణం తర్వాత 1972వ సంవత్సరంలో కరుణానిధితో విభేదాలు మొదలై ఎంజీఆర్ బయటకు వచ్చి అన్నా డిఎంకే పార్టీని అనౌన్స్ చేశాడు. తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా పేరు సంపాదించుకున్న సినీ సూపర్ స్టార్ ఎంజీఆర్ రాజకీయాల్లో కూడా తన మార్క్ పథకాలతో పలుమార్లు ముఖ్యమంత్రిగా చేసి తమిళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. డిఎంకే పార్టీ నాయకత్వానికి కరుణానిధి తర్వాత స్టాలిన్ కొనసాగుతుండగా అన్నా డిఎంకే నుంచి జానకి రామచంద్రన్, సినీ నటి, తమిళులు అమ్మ అని గౌరవంగా సంబోధించే జయలలిత, తర్వాత శశికళ, ప్రస్తుతం పళనిస్వామి. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు కలిపి సాఫ్రాన్ స్టేటస్ తో సూటి పెడుతున్నాడు అన్నామలై. తమిళ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఫ్లూయెంట్ గా మాట్లాడే అన్నామలై 1984వ సంవత్సరం జూన్ 4వ తేదీన జన్మించాడు.
తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లాలో పుట్టిన అన్నామలై కోయంబత్తూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐఐఎం లక్నోలో ఎంబీఏ చేసి 2011లో యూపీఎస్సీ ఉత్తీర్ణత సాధించాడు. అవినీతికి వ్యతిరేకంగా నేరాలపై తక్షణ చర్యలు తీసుకుంటూ కర్ణాటక రాష్ట్ర ప్రజల చేత సింగం అన్నామలై అని సెల్యూట్ కొట్టించుకున్నాడు. ఐపీఎస్ అధికారిగా కర్ణాటక కేడర్కు వచ్చిన అన్నామలై ఉడిపి, చిక్మంగళూరు, బెంగళూరులో డ్యూటీ చేశాడు. వ్యక్తులను చక్కబెట్టాలంటే ఉద్యోగం సరిపోతుంది, వ్యవస్థను చక్కబెట్టాలంటే రాజకీయమే సరైన రూట్ అని 2019లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయిపోయాడు ఈ యంగ్ లీడర్. సంచలన రాజకీయ ప్రయాణానికి బయలుదేరిన అన్నామలై ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని నేరుగా టార్గెట్ చేస్తూ తమిళ యువత చేత విజిల్స్ వేయించుకున్నాడు. అన్నామలై సూటిగా సంధించే ప్రశ్నలకు దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. కాకి డ్రెస్ నుంచి కాషాయ కండువలోకి తన ప్రయాణాన్ని స్పీడప్ చేసిన అన్నామలై బీజేపీలో చేరిన కొంతకాలానికే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. భారీ ర్యాలీలు, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్, గవర్నమెంట్ మీద ఎప్పటికప్పుడు విమర్శలు అన్నామలైకి దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టాయి. ఎన్ మన్ ఎన్ మక్కల్ అనే నినాదంతో, అంటే నా భూమి నా ప్రజలు అంటూ ఇంటింటికి చేరువయ్యాడు ఈ రియల్ లైఫ్ హీరో. 234 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన అన్నామలై ధైర్యంగా మాట్లాడే మాటల్లో ఖచ్చితమైన డేటా ఉంటుంది. పంచు డైలాగులతో ప్రసంగించే వేదికల్లో ఫ్యాక్ట్స్ అనేవి పర్ఫెక్ట్ గా ప్రజలకు రీచ్ అయ్యేలా ఉంటాయి. 2021లో తొలిసారి తన సొంత జిల్లా కరూర్లోని అరవాకు రిచి అనే నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు ఈ డాషింగ్ పొలిటీషియన్. హక్కులు, భాష, సంస్కృతిని కాపాడుకోవడం అని ఊదరగొడుతూ రాజ్యమేలిన పార్టీలకు సింహ స్వప్నంగా మారడమే కాకుండా తమిళనాడు ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా తనదైన స్టైల్లో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవడంలో అన్నామలై దిట్ట. ప్రపంచాన్ని గెలవాలంటే ముందు మనల్ని మనం గెలవాలి అనే సక్సెస్ సీక్రెట్ ను బలంగా నమ్మిన ఈ బీజేపీ యువ నాయకుడు దేశ రాజకీయాల్లో ఒక గొప్ప స్థానాన్ని చేరుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదిదా అన్నామలై, మలైదా అన్నామలై.